స్తోత్రం 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 స్తోత్రం. ఆగస్ట్ 20వ తేదీ సంవత్సరం గురువారం ఉదయం 11 గంటలకు. టుడే ఆగస్ట్ 20 థర్స్డే 2026. దేవుని వాగ్దానం యోహానుకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను రక్షించును. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను రక్షించును. దేవుడు మేలు చేస్తాడు, మేలు చేసి మర్చిపోతాడు. మనం ఏమో మేలు పొంది మర్చిపోతున్నాం. ఒక ఇంట్లో ఆ ఇంటి ఓనర్లకి ఎంత గర్వం ఉంటే క్రైస్తవులు అని చెప్పుకుంటారు ధనవంతులు. ఒక 10 మంది బీహారీ వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇచ్చారు. చుట్టుపక్కల కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. ఏంటి, కుటుంబాలు, కాపురాలు, స్త్రీలు తిరిగే చోట, ఆడపిల్లలు తిరిగే చోట ఒకేసారి 10 మంది యువకులు అద్దె వసూలు చేసుకోవటానికి ఇలాగా అద్దెకి ఇచ్చారని. వాళ్ళకి ఏది, ఆ హౌస్ ఓనర్కి పైసామే పరమాత్మ, పాపం లేదు, పుణ్యం లేదు. కానీ దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపించాలని చూస్తున్నాడు. మనం ఏమో మన ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తున్నాము. దేవుడు మేలు చేసి మరచిపోతాడు, మనము మేలు పొంది మరచిపోతాము. అది మనిషిలో స్పెషాలిటీ. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకోనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్ను బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. అవునండి, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. వాళ్ళు మా ఇల్లు ఖాళీగా ఉంది, దొంగ అయితే ఇంకొకళ్ళు అయితే మేము అద్దెకి ఇస్తాం, డబ్బు వస్తుంది. పేరేంటి, క్రైస్తవులు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది బీహారీ యువకులు. కొంతమంది ఏంటి ఆడపిల్లలు తిరిగే చోట్ల ఇలాంటి వాళ్ళకి అద్దెకి ఇచ్చారు, వాళ్ళు గంజాయి బ్యాచ్ అని కొంతమంది అంటున్నారు. ఆడవాళ్ళు అటు ఇటు వెళ్తుంటే ఎగాదిగా నిలువెల్లా చూస్తున్నారంట. ఎవరికి చెప్తాం? వాళ్ళకి వెళ్ళి చెప్పామనుకో, ధన గర్వంతో పోరా నువ్వెవడివి అంటారు. అందుకనే చెప్తున్నా, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. వాళ్ళు ప్రార్థన చేయరు. ఏది, ఆ బీహారీ వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇచ్చిన వాళ్ళు. ఒకప్పుడు ఇల్లు అద్దెకి కావాలని ఎవరైనా వెళ్తే, మీరు ఏం పని చేస్తారు అంటే, ఇది కూలి పని. అమ్మో, కూలి పని అయితే మీరేం అద్దె కడతారు అనేవాళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగమో రైల్వే ఉద్యోగం ఉంటే అలాంటి వాళ్ళకి అద్దెకిస్తే మాకు టెన్షన్గా
అద్దె వచ్చేస్తుంది అంటారు. లోకం చాలా భయంకరంగా ఉందండి. ఇటు చూస్తే అటు చూస్తే ఎటు చూసినా ఐగుప్తు గుర్తుకొస్తుంది. నోవహు దినాల్లో ఎలాగా తింటూ తాగుతూ ఎవరు లోకంలో వాళ్ళు ఉన్నారో అలా ఉంది ఈ రోజులు. అందుకే నేను ఈ లోకం నుండి, నేను పరదేశిని కదా, ఈ లోకం నుండి ఆ లోకం తొందరగా వెళ్ళిపోవాలని చూస్తున్నా. అస్సలు భరించలేము. దొంగలు, మోసాలు, అబద్ధాలు, అబ్బబ్బబ్బా. సరే, మళ్ళీ చెప్తున్నా, దేవుడు మేలు చేసి మర్చిపోతాడు, మనిషి మేలు పొంది మర్చిపోతాడు. మరి ఆయన ఎన్ని మేళ్ళు చేశాడు మనకి. అదేవిధంగా పాపము చేసేవాడు ప్రార్థన చెయ్యడు. ప్రార్థన చేసేవాడు పాపం చెయ్యడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలు మీ రత్నం ఫ్రాన్సిస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.